సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి అవతారంలో వచ్చిన భూలోక వైకుంఠం అది. తానీషా పాలనలో భక్త రామదాసు ఇక్కడి రామాలయాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో రామాలయ అభివృద్ధి జరిగినా ఎన్నో లోటుపాట్లు కనిపించాయి. రేవంత్ సర్కార్ ఇప్పుడు రామాలయ విస్తరణకు శ్రీకారం చుట్టింది. జూన్ 27న మొదలైన తొలి దశ విస్తరణ పనులతో మహర్దశ పట్టనున్న భద్రాద్రి రామాలయంపై ప్రత్యేక కథనం. వనవాసంలో శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి. తానీషా పాలనలో భక్త రామదాసు నిర్మించిన ఆలయం. ఎన్టీఆర్ పాలనలో గర్భాలయ జీర్ణోద్ధరణ. చంద్రబాబు హయాంలో గోదావరి కరకట్ట నిర్మాణం. భద్రాచలం రామాలయం యుగ యుగాలుగా తరతరాలుగా తరగని చరిత్రకు ప్రతీక. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మతలతో పాటు తన సోదరుడు లక్ష్మణుని కలుపుకుని వనవాసంలో నడయాడిన పుణ్యభూమి. భద్ర మహర్షి తపస్సుతో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతారం చెందగా యుగాలు మారిన భద్రాచలం ప్రాంతం శ్రీరామ చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. తానీషా పాలనలో 1664 సంవత్సరం భక్త రామదాసు ఇక్కడి రామాలయాన్ని నిర్మించగా ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు రామాలయాన్ని అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ పాలనలో గర్భాలయం జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. చంద్రబాబు పాలనలో రామాలయం అభివృద్ధి పనులతో పాటు గోదావరి కరకట్టను నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో రామాలయం నిర్లక్ష్యానికి గురైందన్న ఆరోపణలున్నాయి. కేసీఆర్ హయాంలో ఆలయ నిర్లక్ష్యంపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రాధాన్య క్రమంలో తొలి ఎజెండాగా రామాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయోధ్య తరహాలో భద్రాద్రి రామాలయ ఆధునీకరణకు 586 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ను రూపొందించగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఏడాది మార్చి 27వ తేదీన శ్రీరామనవమి నాడు రామాలయం అభివృద్ధి విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ 26న త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో కళావాహన జీర్ణోద్ధరణ అనుజ్ఞ కార్యక్రమం నిర్వహించి 72 దేవతామూర్తులను రంగనాయకుల గుట్టపై ఏర్పాటు చేసిన బాలాలయంలో భద్రపరిచారు. తొలి దశలో 200 కోట్లతో రామాలయం విస్తరణ పనులను జూన్ 27న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఈవో దామోదర్రావు ప్రారంభించారు. నిత్య కళ్యాణ మండపాన్ని నిర్మించే దిశగా ప్రస్తుతం తాత్కాలిక వేదికను సిద్ధం చేశారు. రామాలయ ఆవరణలో ఉన్న రేకుల షెడ్డు, వంటశాలకు సంబంధించి తూర్పు దక్షిణం వైపు విస్తరణ పనులు చేపడతారు. అన్ని పనులను ఆగమశాస్త్ర ప్రకారమే నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈవో ప్రకటించారు. అంటే స్వామివారి ఉపాలయాలన్నీ కూడా మళ్ళీ నిర్మిస్తారు. అంతా కూడా రాతి కట్టడం చేయాలని సంకల్పం గవర్నమెంట్ వారిది. కనుక ఈ చుట్టూ ఉండేటువంటి ప్రాకార మండపం అంతా కూడా రాతి ప్రాకార మండపం వచ్చి, అలాగే ఈ వైపు ఆ వైపు కూడా, అంటే ఇటువైపు ఉత్తరం వైపు ఎంత ఉన్నదో అంత దక్షిణం వైపు కూడా ఆక్రమించుకొని, అంటే ఆ దక్షిణం వైపు కూడా అంత స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఇటు ఉత్తరం వైపున ఆళ్వార్లు ఆచార్యుల యొక్క సన్నిధి, అలాగే దక్షిణం వైపున మన వెంకటేశ్వర స్వామి వారు, వరాహస్వామి, కేశవ స్వామి మొదలైనటువంటి ఆలయాలు అటువైపు వస్తాయి. అలాగా ఈ చుట్టూతో కూడా ఆనాడు రామదాసు గారు ఎలాగైతే చుట్టూ ఆలయాలు ప్రాకారాలు అన్నారో ఆ పద్ధతిలో చుట్టూ ఆలయాలు ఏర్పాటు చేయాలి అని రామదాసు గారి సంకల్పం ప్రకారం అలాగ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అది మొదటి ప్రాకారంలో ఉంటుంది. రెండో ప్రాకారంలో నిత్య కళ్యాణ మండపం, అదేవిధంగా దర్బార్ సేవ మండపం వస్తాయి. అలాగే మనకు సరిగ్గా నైరుతి మూల ఇప్పుడు ఉండేటువంటి చిత్రకూట మండపం నైరుతి మూలకు వస్తుంది. అక్కడ కేసీఆర్ పాలనలో రామాలయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. శ్రీరామనవమి నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం స్వయంగా ముత్యాల తలంబరాలు సమర్పించే ఆనవాయితీకి కూడా ఆయన తిలోదకాలిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పాటించిన సంప్రదాయాలను కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. ఆయన హయాంలో కనీసం పాలక మండలి నియామకం కూడా జరగలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ చరిత్రలో నిలిచేలా అభివృద్ధి పనులు నిర్వహిస్తోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం రామాలయాన్ని నిర్మించి భక్త రామదాసు ఎలా చరిత్రలో నిలిచారో ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అలాగే నిలిచారు. ఎన్టీఆర్ కేబినెట్లో తొలిసారి మంత్రిగా చేసిన తుమ్మల తర్వాత చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్లో సైతం ఆలయ అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 20 ఏళ్లు మంత్రిగా ఉన్న తుమ్మల ఏ ప్రభుత్వంలో ఉన్న రామాలయం అభివృద్ధికి భక్తితో రామదాసులా పాటుపడ్డారు. 1986 గోదావరి జలప్రలయంతో రామాలయం పరిసర ప్రాంతాల్లో వరద పోటెత్తగా అలాంటి విపత్తులు మళ్లీ తలెత్తకుండా నాడు మంత్రిగా ఉన్న తుమ్మల కరకట్ట నిర్మాణానికి రూపకల్పన చేశారు.
చంద్రబాబు నాయుడు పాలనలో 2002లో కరకట్ట నిర్మించారు. కరకట్ట నిర్మాణం తర్వాత గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగులు దాటి ఇప్పటికి 10 సార్లు మహోగ్రంగా ప్రవహించిన 2022 జూలై 15వ తేదీన గోదావరి 71.3 అడుగుల ఎత్తులో 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించిన కరకట్ట వల్ల రామాలయంతో పాటు భద్రాచలం పట్టణం సురక్షితంగా ఉండడం చంద్రబాబు దార్శనికతకు దర్పణం పట్టింది. భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, టూరిజం హోటళ్లు, ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచడంలో తుమ్మల సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి. భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలంలో వెలిసిన సీతారామచంద్ర స్వామివారు. ఈ స్వామివారి ఆలయ అభివృద్ధికి గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆ ప్రభుత్వాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ మరి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భద్రాచలంలో మరి ఈరోజు మరి స్వామివారి ఆలయం గాని, అప్పట్లో కళ్యాణ మండపం గాని ఇవన్నీ కూడా వారి ప్రత్యేక చొరవతోనే భద్రాచలం ఆలయం అభివృద్ధి జరిగింది. అట్లాగే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మరి అభినవ భక్త రామదాస్ గా వారు ఉంటూ ఈ రోజు భద్రాచల రామాలయ అభివృద్ధికి మళ్ళా 500 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారితో ప్రకటించి ఇటీవల కాలంలో మరి మళ్ళా 200 కోట్లతోటి ఇటీవల 2 రోజుల క్రితం కూడా పనులు ప్రారంభించారు. మరి ఈ రోజు భద్రాచలం రామాలయం అభివృద్ధి చెందిందంటే అప్పట్లో రామదాస్ గారు కట్టించిన రామాలయం ని ఆయన రామదాస్ గారు పేర్కొనే వారి భక్తులు కూడా ఇప్పుడు అందరూ కూడా అభినవ మరి భక్త రామదాస్ గా తుమ్మల నాగేశ్వర గారి ప్రజలందరూ కూడా కీర్తిస్తా ఉన్నారు. రామాలయ ప్రాధాన్యాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించి పనులు జరిపించడంలో తుమ్మల ప్రధాన భూమిక వహించారు. దీనిపై భద్రాచలం వాసులే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.